డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నోటికి అద్దు అదుపు లేకుండా ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే రాత్రికి రాత్రి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిన్న జోగి రమేష్ పరిస్థితి అలాగనే ఉంది. అర్ధరాత్రి ఇంటి నుంచి జంప్ పరారైపోయాట. 1:30కి పరారవుతూ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయిన ఫుటేజ్ ప్రకారంగా ఈ రోజున ఆయన గురించిన సమాచారం తెలుస్తుంది. నిన్న లోకేష్ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమైన వ్యాఖ్యలు అని చెప్పుకోవాలి. పిచ్చు కుక్కను కొట్టించినట్టు కొట్టిస్తాను నేను అధికారంలోకి వచ్చినాక అని జోగి రమేష్ ఓ పక్కన మాట్లాడుతుంటే, ఈ విషయమై బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు అనేది కూడా ఇప్పుడు చాలామంది లాయర్లు అభివర్ణిస్తూ ఉన్నారు. దీంతోపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుని కూడా ఫేక్ సీఎం అని, చేతగానోడు సీఎంగా ఉన్నాడని ఇలాంటి మాటలన్నీ మాట్లాడి బాగా రెచ్చగొట్టే పనులన్నీ చేసి ఇంట్లోంచి జంప్ అయిపోయారు. ఫస్ట్ ఒక జంప్ అక్కడ జరిగింది. ఆ వ్యాఖ్యలన్నింటినీ చేసి ఎటోళ్ళని అటు పంపించేసి ఇల్లు ఖాళీగా తాళం వేసి పెడితే టీడీపీ కార్యకర్తలు వెళ్ళి ఆడ గోల్ చేయటం మొదలుపెట్టారు. వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చి ఏదో అక్కడ కొంచెం హల్చల్ చేసేటప్పటికి బాగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇంటి మీదకి రాళ్ళు రువ్వటం, అద్దాలు పగలగొట్టడం, పెట్రోల్ పోసిన సీసాని నిప్పంటించి మరి ఇంట్లోకి వేస్తే కారిడార్ తగలబడిపోవటం ఇత్యాది కార్యక్రమాలన్నీ హుటాహుటిగా జరిగిపోయినాయి. ఆ సమయానికి జోగి రమేష్ కానీ వీళ్ళు ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేరు. అంటే దీని వెనక కూడా ఒక పక్క స్కెచ్ ఉంది అనేది ఒక రకంగా అర్థం చేసుకోవాలనేది కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేదే ఇలాంటి పనులు కదా. వీటన్నిటిని చూసుకున్న తర్వాత అక్కడెక్కడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళినట్టుగాను అక్కడే అసలు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఇంటిని చూసుకోవటానికి వచ్చారు. మరి జోగి రమేష్ భార్య అయితే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు కూడా చేస్తారా అన్నట్టు ఆశ్చర్యపోతుంది. అదే సీఎం స్థాయి వ్యక్తి ఇంటి మీదకి మా భర్త మరి కర్రలు కత్తులు వేసుకొని ఆ రోజున వెళ్ళి అక్కడ పెద్ద హల్చల్ చేశాడు. అక్కడ కొద్దిగా చిన్న దీంట్లో తప్పిపోయింది కానీ చంద్రబాబు నాయుడు చుట్టూతో ఎప్పుడు ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు. ఆ గేటును టచ్ చేయగానే వాళ్ళు ఫైర్ ఓపెన్ చేశారంటే అక్కడ కనీసం ఓ 10 శవాలు లేచి ఉండేవి. అదేదో ప్రమాదం తప్పినట్టుగా మరి తప్పించుకొని బయటకు వచ్చేసి మంత్రి పదవి పొందారు. బాగా ఆనందంగా ఉన్నారు ఆ రోజుల్లో. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలు కానీ ఈ అగ్రిగోల్డ్ కేసులో ఆయన విచారణ చేయడానికి పిలిచినప్పుడు కానీ ఓ పక్కన టీడీపీ నాయకులతో కలిసిపోవడానికి ఆయన విపరీతమైన ప్రయత్నాలు కూడా చేశాడు. అవన్నీ బెడిసికొట్టిని. ఇక దాంతో జగన్మోహన్ రెడ్డి గరం అవుతున్నాడని ఆయన కూల్ చేయడానికి ఈ మొలకల చెరువులో కల్తీ మద్యం వ్యవహారాన్ని దాన్ని తీసుకొచ్చి తెర ముందుకు తీసుకొచ్చి దాంట్లో కూడా దొరికిపోయి ఇప్పుడు బెయిల్ పైన బయటకు వచ్చాడు. బయటకు వచ్చినోడు వచ్చినట్టు ఉండక అంబటి రాంబాబు ఏదో నోరు జారి మాట్లాడాడో కావాలని మాట్లాడాడో, యాక్చువల్గా కావాలనే మాట్లాడాడు అంటున్నారు. దాని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తీవ్రమైన ప్రణాళిక ఉందనేది కూడా బయటకు వస్తున్న వెనికిడి. మరి అందులో భాగంగానే మరి జోగి రమేష్ కూడా మాట్లాడాడేమో తెలియదు కానీ జోగి రమేష్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత మరి కార్యకర్తలు వచ్చి ఊరుకుంటారా? వాళ్ళు గొడవ చేసిన తర్వాత వచ్చి ఇంటిని మొత్తం చూసుకొని మళ్ళీ వచ్చి ఎక్కడ గొడవ చేస్తారనో లేకపోతే ఇంకేదైనా జరుగుతుందనో లోకేష్ మీద కానీ చంద్రబాబు మీద కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆల్రెడీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదై ఉండటం ఇవన్నీ చూసుకున్న తర్వాత అర్రర్రే ఇప్పుడు కనుక నేను దొరికానంటే మళ్ళీ ఇంకొక 3 నెలలు 4 నెలలు జైల్లో పెడతారు. ఇంతకుముందు నెల్లూరు జైల్లో ఉండి ఆ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని విజయవాడ కూడా వచ్చిన ఘనత ఉంది ఈ జోగి రమేష్కి. మళ్ళీ ఇప్పుడు ఆ జైలు జీవితం ఏడ కనిపిద్దాం రాని అతనికి 70mm సినిమా కనపడినట్టుంది. అర్ధరాత్రి పరార్ పోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయటం, ఏడున్నాడో తెలియకుండా, సిగ్నల్ తెలియకుండా ఫోన్ ఎక్కడో పారేసి వెళ్ళిపోవటం ఇత్యాదులన్నీ జరిగాయి. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా వెళ్ళాడు, రాజీవ్ కూడా వెంటున్నాడు అని ఒక వెనికిడి వినిపిస్తోంది. కానీ ఇంట్లో ఆయన భార్యను ఇంకొక అబ్బాయి తప్ప ఎవరూ లేరు అనేది ఇప్పుడున్న పరిస్థితి. పోలీసులు కూడా తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పాటుగా ఇక్కడ కొసమెరుపుగా చెప్పుకోవాల్సిన సంగతి ఏమిటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయటం లేదు. శభాష్ చంద్రబాబు నాయుడు అని అనిపించుకునేటట్టుగా ఇప్పుడు టీడీపీ కార్యకర్తల మీదే సుమోటోగానే పోలీసుల చేత కేసు పెట్టించేసి వాళ్ళని ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే దాడి చేయటం ఏదైనా దాడి విష సంస్కృతి తప్ప అదేమి ఆహ్వానించదగ్గ పరిణామం కాదు కదా.
అదే వాళ్ళైతే దాడి చేసిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇస్తారు. అట్టా మంత్రి పదవి పొందిన జోగి రమేష్ ఇప్పుడొచ్చి ఆయన ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే మరి రాత్రికి రాత్రి పారిపోవటం గాక ఇంకేమవుతుంది? ఇంకో సైడు అంబటి రాంబాబు గూడా మాట్లాడాల్సిందంతా మాట్లాడేశాడు. కా మహిళా కార్యకర్తలు వచ్చి ఆయన ఇంటి ముందు చాట్లో చీపుర్లు పట్టుకుని గొడవ చేస్తుంటే అక్కడ మళ్ళీ మాట్లాడాడు. ఆ తరువాత మరి నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టి ఆయన్ని తీసుకెళ్ళటానికి వస్తే, అక్కడి నుంచి వెళ్తూ ఉంటే జరిగిన గోలలో అంబటి రాంబాబు ఆఫీస్‌కి గూడా నిప్పు పెట్టారనే సంగతి గూడా తెలిసింది. ఇక అంతే ప్యాంట్‌లో తడిసిపోయిందన్నమాట. ఈ పోలీస్ స్టేషన్ ముందు కారు దిగి స్టేషన్‌లోకి పరుగునే ఎళ్ళిపోయాడు. ఈ మధ్యలోనే ఎవడన్నా వచ్చి నెత్తి మీద ఏ రాడ్డేస్తాడో, లేకపోతే ఏ పెట్రోల్ సీసా ఏస్తాడో అని భయపడ్డాడేమో. పోయి పోలీస్ స్టేషన్‌లో తలదాచుకొని మళ్ళీ అదే పోలీసుల మీద తిరిగి జడ్జి గారికి కంప్లెయింట్ ఇచ్చాడు. ఇట్టాంటోళ్ళు ఇప్పుడు రేపేదో మేము అధికారంలోకి వస్తే రప్పా చేసేస్తాం అనని ఈ రోజున మళ్ళీ ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ఇక్కడ ఈ కార్యక్రమాలు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రంలాగా కనపడుతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.